యాదవ్లారా, మీకు ఎటువంటి సమస్యలున్నా వాటిని బయట పెట్టడానికి యాదవ్ విజన్ మీకు ఒక వేదిక ఇస్తుంది. మీ సమస్య గురించి ఇంటర్వ్యూ ఇవ్వాలనుకుంటే ఈ నంబర్ కి కాల్ చేయండి 8595699658. అలాగే అన్ని అప్డేట్స్, సమాచారం, అవకాశాలు పొందడానికి KY విజన్ యాప్ ను ఇప్పుడే ఇన్స్టాల్ చేసుకోండి. యాదవ్ల కోసం ఆల్ ఇన్ వన్ యాప్ KY విజన్ యాప్. అంటే ఇది విద్యా వేదాంతంటే సరస్వతి అన్న జై శ్రీకృష్ణ నమో భగవతే వాసుదేవాయ జై యాదవ్ జై మాధవ్. మాతృదేవో భవ, పితృదేవో భవ, గురుదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిదేవో భవ. వేదిక మీద పెద్దలు మన యాదవ్ మేధావుల సంఘం ప్రెసిడెంట్, సెక్రటరీ, అందరి నంబర్లకి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ప్రభావం. మన యూనివర్సిటీ ప్రొఫెసర్స్ అందరు బాగా చదువుకొని ప్రొఫెసర్స్ వచ్చిర్రు. వాళ్ళు ఇట్లా కాకుండా ఎన్నో సంఘాలు ఉన్నాయి మన దగ్గర. ఇది మేధావుల సంఘం అని పెట్టిరు, ఎడ్యుకేషన్ సంబంధించింది. ఇలాంటి అందరూ ముఖ్యమైనగా ఎన్నో సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాలు ఏం చేస్తారో ఏంటో అని ఒకసారి ఇట్నే అజయ్ అన్న మా ఏరియాకి వచ్చిండు అగ్రికల్చర్ ఆఫీసర్గా. వస్తే ఆ రోజు ఏమైందంటే వేరే సంఘాలు మేము మాట్లాడితే మా ఏరియాకి వచ్చారు కదా, మనలో వచ్చినప్పుడు మనం ఏదైనా హెల్ప్ చేయాలి కదా. అయితే వేరే సంఘాలు వచ్చిర్రు, తాళం వేరి ఏం చేయొద్దని చెప్తారు. నేనన్నా అగ్రికల్చర్ ఆఫీసర్ మా దగ్గరకు వచ్చిర్రు. వచ్చినప్పుడు అందరు సాయం చేయాలి కదా, అగ్రికల్చర్ అందరు సంబంధించింది మా ఆఫీసర్కి వచ్చింది కాబట్టి చేయాలని మా మండలి మొత్తం అన్ని ఏమేమి కావాలో అన్నీ ఇచ్చేది, అన్ని చేసేది. ఆ రోజు పెడితే ఎందుకు అంటారో నాకు అర్థం కాలేదు. అరే ఒకరు పడకుంటే ఒకరు మంచిగా చేస్తున్నా మనం ముందుకు తీసుకెళ్ళాలి, కానీ నీకు ఒక్కరు చేయకుండా మిగతా అట్లా చేయడం తప్పు. దయచేసి మా దాంట్లో ఒక పని ఒకసారి వెళ్తాడు, వెళ్ళినప్పుడు కొన్ని కారణాల వల్ల చేయకపోవచ్చు, మళ్ళీ దాని వలన ఏందో నాకు అర్థం కాలేదు. అందుకని అది ఏ తప్పున్నా మన వరకే అనుకొని అది నాకు చేయలేదని కదా ఎందుకు చేయాలి, ఏం చేయాలి, అలాంటి మంచి సత్తం పెట్టుకోకుండా మన అందరం కలిసి ఏకదాటిగా ఉండి మన పిల్లలు కానీ మనల్ని కానీ భవిష్యత్తు ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నా. అందరు కానీ IAS, IPS, డాక్టర్స్, ఇంజనీర్స్ అందరు ఉన్నారు, కానీ చదువులు వెనకబడిపోతున్నాం. మన నల్గొండ జిల్లా ముఖ్య కారణం ఏం చెప్పేది అంటే మనకు అన్ని రాజకీయ పార్టీలు మన ఓట్లు వేయించుకుంటే అని చేస్తారు. మన గొర్రెల బళ్ళు అవసరం లేదానికి కార్పొరేషన్ పెట్టండి. డాక్టర్ చదువుతాడు, బర్రెల కాస్తాడు, గొర్రెల కాస్తాడు. కానీ వాళ్ళు ఫాములు పెడితే సబ్సిడీ మీద తీసుకొచ్చి నాకు చాలా బాధ అనిపిస్తుంది. వాళ్ళు కేజీ సిస్టమ్ పెట్టి మన గొర్రెలను ఒక ఫామ్ లాగా కోటిపారాలు ఇట్లా పెడితే అట్లా పెడితే మన వాళ్ళు పోయి చెట్టు మందు పోసి గొర్రెలను దాస్తున్నారు. వాళ్ళ దగ్గర జీతాలు 20,000, 30,000 చేస్తారు. నల్గొండ ఇష్టంలో మరీ చెప్తున్నా, మీరు ఇంతమంది మేధావులు, ఇంత కోటీశ్వరులు, బిలియన్ పత్రులు వాళ్ళ పోయి చేస్తారు. గొర్రెలు కేసీఆర్ మన సబ్సిడీ ఎందుకంటే మనకు అవసరం లేదు, కార్పొరేషన్ పెట్టండి, ప్రతి సబ్సిడీ వస్తాయి, అది తీసుకోండి. ఆ ఓట్ల కొంచెం 20 గొర్రె 30 గొర్రె మనకు అవసరం లేదు, అది కార్పొరేషన్ పెడితే మనకు లోన్స్ వస్తాయి, సబ్సిడీ వస్తుంది, అట్లా తీసుకొని మనం చేయాలి. కానీ ఈ ఓట్ల గురించి వాళ్ళు ఇస్తారు మనకంటే వద్దు, అవసరమే లేదు. విద్య, వైద్య, ఆరోగ్యం ఈ మూడే కావాలండి, మిగతాది ఏది అవసరం లేదు. ఏ స్కీములు కూడా వద్దు, ఏ స్కీములు కూడా తీసుకోవద్దు. అసలు విద్య గురించి, ఆరోగ్యం గురించి, వైద్యం గురించి అంతే, మిగతాది ఏది ఉండొద్దు. దయచేసి ఇంతమంది మేధావులు కానీ జీవో తీసుకురావాలి, చేయాలి. కానీ మన దాంట్లో ఇంకోటి, మన గొల్లలు వేస్తేనే ఓట్లు రావండి, అందరిని కలుపుకొని పోతేనే ఓట్లు వస్తాయి. దయచేసి ఎవరో ఎమ్మెల్యే నిలవాలన్నా మద్దతు ఇవ్వాలి. ఇంకోటి ఇక్కడ గండిపేట అని ఉంటుందండి, నీలబండ అంటే ఎన్టీ రామారావు కుట్టింది అక్కడ. కానీ అక్కడ మన యాదవులు ముగ్గురు నిలబడతారు. నేను అనేది అంటే ముగ్గురు ఎవరైనా ఒకరిని ఎన్నుకోండి, వాళ్ళు నిలబడితే మంచిగా ఉంటుంది. ముగ్గురు పైసలు కడతారు, ముగ్గురు ఒకరే గెలుస్తారు. కానీ దయచేసి ఏ పార్టీ ఉన్నా ఈ అనుకొని ఎవరికైనా ఒకరు సపోర్ట్ చేస్తే గెలిస్తే బాగుంటుంది. ఒకటే ఊర్లో 10 మంది ఉంటే ఎక్కడ గెలిస్తే గెలవం కదా. అట్లా అనుకో, ఇంకో ఏరియాకి పోయి ఇంకోటి చేయండి. ఎవరు గెలిస్తే సత్తా ఉంటే వాళ్ళు ఖర్చు పెట్టి చేయండి, వాళ్ళకి మద్దతు ఇవ్వండి, చేయండి. ఏ పార్టీ టికెట్ వచ్చినా మనం హెల్ప్ చేయాలి. అందరు కలిసి ఉంటేనే వాళ్ళందరూ కలుపుకొని పోవాలి. మనం ఒక్కరి యాదవులు వేస్తే గెలవరు. దయచేసి అందరూ విద్య గురించి పాటుపడి చేయండి. నల్గొండ డిస్ట్రిక్ట్లో మరీ చెప్తున్నాను నేను, మీరు గొర్రెల ఫాములు పెట్టండి, సబ్సిడీ తీసుకోండి. ఏ పార్టీకి వచ్చినా గొర్రెలు ఇస్తే ప్రభుత్వం నుంచి మనకు అవసరం లేదు, కార్పొరేషన్ పెట్టండి, కార్పొరేషన్ ద్వారా లోన్ తీసుకొని మన సబ్సిడీ వస్తుంది, చేస్తుంది. ఇప్పుడు రైతు బంధు మనకు ఎందుకని అవసరం లేదు. రైతు బంధు వద్దు మనకు. కార్పొరేషన్ మరి అన్నింటిలో ప్రతి సబ్సిడీ రైతు బంధు పెట్టి దేనికి ఇస్తలేడు. ఇంతకుముందు ట్రాక్టర్ కొన్నా ఇస్తుండే, ప్రతి దానికి కూడా ఇస్తుండే, టోటల్ పెట్టా కానీ అన్ని సబ్సిడీలు వస్తుండే. ఇప్పుడు రైతు బంధు వస్తారు, కోటీశ్వర్ కూడా రైతు బంధు వస్తుంది, లేనని కూడా వస్తుంది. అని అప్పులు చేసి అప్పులు మనమే కడుతున్నాం. మళ్ళా కొబ్బరికాయ కొట్టడానికి ఉపయోగపడ్డారు. ఆ స్కీమ్ పిల్లల్ని అన్ని కులాల్లో క్రికెట్ ఆడుతుంటే ₹1,00,000 ప్రైజ్ తోటి, 75,000 ప్రైజ్ తోటి ఫీజులు కడితేనే ఆ టీంలో ఒకరే తీసుకుంటారు. అట్లా కాదు, ఆ టీంలో గెలిచిన వాళ్ళందరూ ప్రతి పిల్లానికి ఎగ్జామ్ ఫీజు ఉంటుంది, ఆ ఫీజు అందరు పంచుకొని కట్టాలని చెప్పి అట్లా చేసి చేయడం జరిగింది.